హలో ఎవ్రీవన్ అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ తిరు సార్. ఈ వీడియోలో మనం మెడివల్ హిస్టరీ ఎంసీక్యూస్ పార్ట్ 6 చూద్దాము. ఈ మెడివల్ హిస్టరీ ఎంసీక్యూస్ యొక్క సిరీస్ ని పైన కార్డ్స్ లో అలాగే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. సో దట్ మన ప్రీవియస్ వీడియోస్ ఇంకా వాచ్ చేయనట్లయితే డెఫినెట్లీ గో అండ్ వాచ్ ఇట్. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ది వీడియో స్టార్టెడ్. Coming to the 76th question, through which treaty Shivaji ceded forts to the Mughals? Samargarh, Purandar, Singad, Pune. The correct answer is Purandar. Coming to the smart learning corner, Shivaji ceded forts to Mughals through the Treaty of Purandar. The treaty was signed on June 11, 1665 by Shivaji and Mughal commander Jai Singh, senior general of the Mughal Empire and the ruler of the kingdom of the Amber. Jai Singh's army sent by Aurangzeb has surrendered the Purandar fort and Shivaji was forced to sign the treaty. Shivaji agreed to give up 23 of his forts, keeping 12 for himself and pay compensation of 4 lakh gold hun to the Mughals. సో శివాజీ తన ఫోర్ట్స్ ని ముఘల్స్ కి ఎందుకు అప్పగించాడు, ఏ ట్రీటీ వల్ల అప్పగించాల్సి వచ్చింది, రైట్? సో ఈ ట్రీటీ పేరంటే ట్రీటీ ఆఫ్ పురందర్. అసలు ఎందుకు అప్పగించారంటే ఈ పురందర్ ఫోర్ట్ ని యాక్చువల్లీ జై సింగ్, ఈ వాజ్ వన్ ఆఫ్ ది జనరల్ ఆఫ్ ముఘల్ ఎంపరర్ ఔరంగజేబ్ అనమాట. ఈయన ఒక జనరల్ అనమాట జై సింగ్ అతను. సో ఔరంగజేబ్ ఈ జై సింగ్ అనే అతన్ని తన ఆర్మీతో పాటు శివాజీని క్యాప్చర్ చేయడానికి పంపిస్తారు. సో వాళ్ళు ఆ ఫోర్ట్ ని క్యాప్చర్ చేస్తారనమాట. సో శివాజీ ఇంకేం చేయలేక తన రాజ్యాన్ని అలాగే తన పీపుల్ ని కాపాడుకోవడం కోసం అని చెప్పి ఈ ట్రీటీ మీద సైన్ చేస్తాడు. అండ్ ఈ ట్రీటీని ట్రీటీ ఆఫ్ పురందర్ అంటారు. ఈ ట్రీటీ ఏంటంటే దీని ఒప్పందం ప్రకారం ఏంటంటే శివాజీకి యాక్చువల్లీ 35 ఫోర్ట్స్ ఆక్యుపై చేసుకుంటారు అనమాట. సో అందులో నుంచి 23 ఫోర్ట్స్ ముఘల్స్కి ఇచ్చేయాలని చెప్పి వాళ్ళు అడుగుతారు. అండ్ అలాగే 12 మాత్రం తను పెట్టుకోవాలని చెప్పి అంటారు. అండ్ అలాగే వాళ్ళకి కంపెన్సేషన్ గా 4 lakh గోల్డ్ కాయిన్స్ అనేవి కంపెన్సేషన్ గా ఇవ్వాలని చెప్పి వాళ్ళు అడుగుతారు అనమాట, రైట్? సో ఈ ట్రీటీ ఎప్పుడు జరిగిందంటే 1665 లో జరిగింది. దిస్ వాస్ బిట్వీన్ జై సింగ్ అండ్ శివాజీ. జై సింగ్ వాజ్ ది సీనియర్ జనరల్ ఆఫ్ ది ముఘల్ ఎంపరర్ ఔరంగజేబ్, రైట్? అలాగే ఈ ట్రీటీ ఆఫ్ పూనా కూడా చూద్దాము. ది ట్రీటీ ఆఫ్ పూనా వాజ్ సైన్డ్ ఆన్ June 1, 1817 between the East India Company అండ్ బాజీరావ్ టు ది పేష్వా రూలర్ ఆఫ్ పూణే. సో ఈ ట్రీటీ ఆఫ్ పూనా అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అలాగే పేష్వా బాజీరావ్ 2కి వీళ్ళిద్దరి మధ్య జరిగిన ట్రీటీని ట్రీటీ ఆఫ్ పూనా అంటారు. అండ్ ఇది ఏ లో జరిగిందంటే 1817. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ శివాజీస్ రాయల్ క్యావలరీ? డబీర్, డకిల్, షిలేదార్, బర్గీర్. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ బర్గీర్. Coming to the smart learning corner, the royal cavalry of Shivaji Maharaj, who was the founder of Maratha Empire, was called Bargir. So cavalry means nothing but అశ్వదళం అంటారు కదా. సో పురాతన కాలం చూసుకుంటే రాజులకి సైనికులు ఉండేవాళ్ళు. సైనికులు మీన్స్ యుద్ధ భూమి మీద పోరాడే వాళ్ళు సైనికులు అనమాట, విత్ ద ఫూట్ అనమాట. సో పాదాల మీద నడుస్తూ ఫైట్ చేసే వాళ్ళని సైనికులు అంటారు. అండ్ అలాగే అశ్వదళం ఉంటుంది అనమాట. అశ్వదళం మీన్స్ హార్స్ మీద రైడ్ చేస్తూ యుద్ధంలో పాల్గొనే వాళ్ళని అశ్వదళం అంటారనమాట, రైట్? సో ఈ శివాజీ యొక్క ఈ క్యావలరీని అశ్వదళాన్ని ఏమంటారంటే బర్గీర్ అని పిలుస్తారనమాట, రైట్? శివాజీ మహారాజ్ ఆర్మీ హ్యాడ్ 2 మెయిన్ డివిజన్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఇన్ఫాంట్రీ. ఆఫీసర్స్ ఇంక్లూడెడ్ హవల్దార్ అండ్ జుమ్లేదార్. ఇన్ఫాంట్రీ మీన్స్ నథింగ్ బట్ మనము నడుస్తూ యుద్ధం చేస్తారు కదా సోల్జర్స్, సో వాళ్ళని ఇన్ఫాంట్రీ అంటారు అనమాట. సో అందులో హవల్దార్ అని ఒక క్యాడర్ ఉంటుంది, జుమ్లేదార్ అని ఒక క్యాడర్ ఉంటుంది. అలాగే క్యావలరీ మీన్స్ అశ్వదళం అని చెప్పాం కదా, హార్స్ మీద రైడ్ చేస్తూ యుద్ధంలో పాల్గొంటారు. సో వాళ్ళని క్యావలరీ అంటారు అనమాట. సో ఇందులో ఉన్న ఆఫీసర్స్ ఏమంటారంటే షిలేదార్స్ అంటారు, అలాగే బర్గీర్స్ అంటారు, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, ది చౌత్ వాజ్ ఏ టోల్ ఫీ, ల్యాండ్ గ్రాంట్, ట్యాక్స్ ఆన్ నైబర్, రిలీజియస్ ట్యాక్స్. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ట్యాక్స్ ఆన్ నైబర్. Coming to the smart learning corner, Chauth was a tax of 1/4 of the land revenue imposed by the Maratha Empire in the Indian subcontinent. The word Chauth comes from the Sanskrit and means 1/4. సో ఈ చౌత్ అనేది ఇట్ వాజ్ ఎ ట్యాక్స్ ఇంపోజ్డ్ బై మరాఠా ఎంపైర్ అనమాట. సో మరాఠా కింగ్డమ్ లో రాజులు ఈ చౌత్ అనే ట్యాక్స్ ని నియర్ బై కింగ్డమ్స్ మీద వేసేవాళ్ళు అనమాట. ఈ చౌత్ అంటే నథింగ్ బట్ సాంస్క్రిట్ లో 1/4 అనమాట. సో ఈ నేబరింగ్ కింగ్డమ్స్ లో వాళ్ళు కలెక్ట్ చేసే ట్యాక్స్ మీద నుంచి ఆ 1/4 ట్యాక్స్ అనేది వీళ్ళకి పే చేయాలన్నమాట మరాఠా ఎంపైర్ కి. వై? బికాస్ వీళ్ళు వాళ్ళ రాజ్యం మీద రైడ్ చేయకుండా ఉండడానికి, అటాక్ చేయకుండా ఉండడం కోసం అనేది ఈ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తారనమాట, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈస్ ద రిలీజియస్ గురు ఆఫ్ శివాజీ? రామ్దాస్, సూర్దాస్, తుకారాం, రామానంద. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ రామ్దాస్.
Coming to the smart learning corner, Ramdas was the religious guru of Shivaji. He was also known as Samarth Ramdas or Ramdas Swami. He was a Hindu saint, poet, writer, philosopher and spiritual master. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎగ్జామ్స్ లో చాలా సార్లు ఈ క్వశ్చన్ అడుగుంటారు. హూ ఇస్ ద రిలీజియస్ గురు ఆఫ్ శివాజీ? రామ్దాస్ వాజ్ ద రిలీజియస్ గురు ఆఫ్ శివాజీ, రైట్? ఈ రామ్దాస్ కి ఇంకొక నేమ్స్ ఏంటంటే సమర్థ రామ్దాస్ అంటారు, అలాగే రామ్దాస్ స్వామి అంటారు. ఈయన ఒక హిందూ పోయెట్, సైంట్, ఫిలాసఫర్, ఆధ్యాత్మికవేత్త అన్నమాట. Ramdas' famous literature includes Srimad Grantharaj Dashbodh, Manache Shlok, మారుతి స్తోత్ర. ఈయన రాసినటువంటి బుక్స్ ఏంటంటే శ్రీమద్ గ్రంథరాజ్ దశబోధ్ అనే బుక్ రాశారు, అలాగే మానచే శ్లోక్ అండ్ మారుతి స్తోత్ర. సో ఈ ఫేమస్ అనమాట ఈయన రైటింగ్స్ లో. నెక్స్ట్ క్వశ్చన్, శివాజీ ట్వైస్ అటాక్డ్ ది పోర్ట్ ఆఫ్ గోవా, బాంబే, సూరత్, మచిలీపట్నం. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ సూరత్. కమింగ్ టు ద స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, in the 17th century, the Maratha king Shivaji sacked the port city of Surat twice in 1674 and in 1670. So 17th century లో మరాఠా కింగ్ అయినటువంటి శివాజీ ఈ సూరత్ పోర్ట్ సిటీ మీద 2 times అటాక్ చేస్తున్నారు. సో దట్ ఈస్ వన్ ఇన్ 1670 అండ్ ది అదర్ ఇస్ 1674, రైట్? Shivaji needed money to maintain his army. Surat was a wealthy port city in the Mughal Empire that generated $1 million in taxes. Shivaji planned to capture and loot the city and bring the loot to his main residence, the Raigad fort. యాక్చువల్లీ ఈ పోర్ట్ ఎందుకు సాక్ చేశారు, అటాక్ చేశారు, ఎందుకు లూట్ చేశారంటే, సో ఆ ముఘల్ ఎంపైర్ టైం పీరియడ్ లో ఈ సూరత్ పోర్ట్ సిటీ అనేది చాలా వెల్తీ పోర్ట్ సిటీ అనమాట. లైక్ నెంబర్ ఆఫ్ బిజినెసెస్, ట్రేడ్స్ జరిగేవి. సో వాటన్నిటికి సంబంధించి ట్యాక్సెస్ కలెక్ట్ అయ్యేవి అనమాట ఆ సూరత్ పోర్ట్ లో. సో ఆ ట్యాక్సెస్ అనేవి అవి లూట్ చేయడం వల్ల శివాజీ తన ఆర్మీని, తన ఎంపైర్ ని మెయింటైన్ చేయడం కోసం యూజ్ అవుతుందనే ఉద్దేశంతో 2 times దీన్ని అటాక్ చేశారనమాట, రైట్? అండ్ ఈ రాయ్గఢ్ అనేది ఇట్ ఈస్ ది డిస్ట్రిక్ట్ ఇన్ మహారాష్ట్ర. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిటీస్ డిడ్ శివాజీ ఎస్టాబ్లిష్ యాజ్ హిస్ క్యాపిటల్ ఆఫ్టర్ హీ క్రౌన్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ 1674? సింగడ్, దౌలతాబాద్, రాయ్గఢ్, ప్రతాప్గఢ్. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ రాయ్గఢ్. Coming to the smart learning corner, Chhatrapati Shivaji chose Raigad as his capital after he was crowned the king of Maratha kingdom in 1674. సో ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం అయిన తర్వాత ఈ రాయ్గఢ్ ని తన క్యాపిటల్ గా చేసుకున్నారు. రాయ్గఢ్ ఇస్ డిస్ట్రిక్ట్ ఇన్ మహారాష్ట్ర అండ్ ఇది ఎప్పుడు జరిగిందంటే 1674 లో జరిగింది. అలాగే దౌలతాబాద్ గురించి కూడా మనం చూసాము. దౌలతాబాద్ ఈజ్ నథింగ్ బట్ దేవగిరి. ఇట్ ఈస్ ఆల్సో ఇన్ మహారాష్ట్ర, రైట్? ఈ దేవగిరిని దౌలతాబాద్ గా మార్చిన వ్యక్తి ఎవరంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్, రైట్? ఇది ఎందుకోసం మార్చుకున్నారు? సదరన్ ఇండియా పైన అటాక్ చేయడం కోసం అనేది తన క్యాపిటల్ ఢిల్లీ నుంచి దౌలతాబాద్ గా మార్చుకున్నారు అనమాట. బట్ అక్కడ సదరన్ ఇండియాలో ఎంపరర్స్ చాలా పవర్ఫుల్ గా ఉండేసరికి సో వాళ్ళని అటాక్ చేయలేక మళ్ళీ ఢిల్లీకి రిటర్న్ వెళ్ళిపోయారు అనమాట, రైట్? So coming to the next question, which Sufi silsila is originated in India? Suhrawardi, Firdausi, Khadri, Chisti. The correct answer is Firdausi. Coming to the smart learning corner, the Firdausi silsila was founded in India by Sheikh Badruddin Samarkandi. The order was a branch of Suhrawardi silsila. The order was popular in Bihar and was popularized by Sheikh Sharafuddin Yahya. సో ఈ ఫిర్దౌసి సిల్సిలా అనేది ఇట్ ఈస్ ద ఓన్లీ సిల్సిలా విచ్ వాస్ ఫౌండెడ్ ఇన్ ఇండియా, రైట్? సో ఇట్ వాస్ ఫౌండెడ్ బై షేక్ బద్రుద్దీన్ సమర్కండి అండ్ ఇది సుహ్రవార్డి అనే ఒక సిల్సిలా అనే ఒక ఆర్డర్ నుంచి పుట్టుకొచ్చింది అనమాట, రైట్? ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ సుహ్రవార్డి సిల్సిలా అండ్ ఇది ఎక్కువగా బీహార్ లో చాలా పాపులరైజ్ చేశారు అండ్ ఇట్ వాస్ పాపులరైజ్డ్ బై షేక్ షరఫుద్దీన్ యహ్యా. ది 4 మెయిన్ సూఫీ ఆర్డర్స్ ఇన్ ఇండియా వర్ చిస్తి, ఖాద్రి, సుహ్రవర్ది, నక్షబంది. సో సూఫిజంలో మనకు ముఖ్యంగా 4 సూఫీ ఆర్డర్స్ అనేవి మనకు క్రియేట్ అయ్యాయి. సో ఈ 4 సూఫీ ఆర్డర్స్ గురించి కూడా చూద్దాము, వీటి ఫౌండర్స్ ఎవరు కూడా చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిస్తి ఆర్డర్, ఇట్ వాస్ ఫౌండెడ్ బై ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి. సెకండ్ వన్ ఖాద్రి ఆర్డర్, ఫౌండెడ్ బై షేక్ అబ్దుల్ ఖాదిర్. థర్డ్ వన్ సుహ్రవర్ది ఆర్డర్, ఫౌండెడ్ బై బహావుద్దీన్ జకారియా. Fourth one, Naqshbandi order, founded by
ఖ్వాజా బహావుద్దీన్ నక్షబంది. సో, సూఫిజంలో ఈ 4 ఆర్డర్స్ చాలా మెయిన్ అండ్ ఇంపార్టెంట్ ఆర్డర్స్ అనమాట. సో, వీటిలిని ఎవరు ఫౌండ్ చేశారంటే, ఆ సూఫిజంకి సంబంధించిన సూఫీ సెయింట్సే ఫౌండ్ చేశారు. ఆర్డర్స్ మీన్స్ నథింగ్ బట్ సంప్రదాయాలనమాట. సూఫిజం అనే ఒక ట్రెడిషన్‌లో అందులో డిఫరెంట్ ఈ 4 టైప్స్ ఆఫ్ సంప్రదాయాలంటివి చాలా ఫేమస్ అయినాయనమాట ఆ రోజుల్లో. అండ్ ఈ ఈ 4 ఆర్డర్స్ అనేవి కూడా ఔట్ ఆఫ్ ఇండియా. సో, ఇండియాలో కాకుండా ఇండియాకి రాకముందే ఇవన్నీ కూడా వేరే చోట్ల ఫౌండ్ అయినాయనమాట. లైక్ ఎస్టాబ్లిష్ చేయబడ్డాయి. లైక్ ఆఫ్ఘనిస్తాన్‌లో ఒకటి, తుర్కిస్తాన్‌లో ఒకటి అండ్ పెర్షియాలో ఇట్లా అక్కడంతా ఫౌండ్ అయ్యి లేటర్ అక్కడుండే సూఫీ సెయింట్స్ అంటే ఇండియాకి ట్రావెల్ అయ్యాక ఇక్కడ ఆ ఆర్డర్స్‌ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారనమాట. రైట్? నెక్స్ట్ క్వెషన్. ద 6th ముఘల్ ఎంపరర్ ఔరంగజేబ్ సెంట్ ముకర్రబ్ ఖాన్ అగెయిన్స్ట్ షాహు, శివాజీ, సంభాజీ, తాహాజీ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ సంభాజీ. కమింగ్ టు ద స్మార్ట్ లెర్నింగ్ కార్నర్. Aurangzeb, the 6th Mughal emperor, sent Mukarrab Khan to attack Sambhaji, the Maratha king. Sambhaji, also known as Shambhuraje, was the second Chhatrapati of the Maratha Empire, ruling from 1681 to 1689. He was the eldest son of Shivaji, the founder of the Maratha Empire. Who was the founder of Maratha Empire? Chhatrapati Shivaji Maharaj was the founder of Maratha Empire. So, Aurangzeb Mukarrab Khan ni ఎవరిని క్యాప్చర్ చేయడానికి పంపించారు? సో, ద ఆన్సర్ ఈస్ సంభాజీ. సంభాజీ వాస్ ది ఎల్డెస్ట్ సన్ ఆఫ్ శివాజీ. రైట్? ముకరబ్ ఖాన్ గురించి చూద్దాము. ముకరబ్ ఖాన్ వాజ్ ఎ ట్రస్టెడ్ కమాండర్ ఇన్ ది ముఘల్ ఆర్మీ. హీ వాజ్ ఆల్సో ఎ కమాండర్ ఇన్ గోల్కొండ, ఎ ఫోర్ట్ ఇన్ సదరన్ ఇండియా. ముకరబ్ ఖాన్ led a force of Mughal troops to Sangameshwar in Konkan. There he captured Sambhaji and brought him to Aurangzeb. Sambhaji was brutally tortured to death. సో, సంభాజీ సెకండ్ ఛత్రపతి, సెకండ్ కింగ్ ఆఫ్ మరాఠా ఎంపైర్ అనమాట. ఈయన్ని క్యాప్చర్ చేయడానికి ఔరంగజేబ్ ముకరబ్ ఖాన్ అనే ఒక కమాండర్‌ని, హూ ఈస్ ఎ ట్రస్టెడ్ కమాండర్ ఇన్ ది ముఘల్ ఆర్మీ, ఈయన్ని సెండ్ చేస్తారనమాట. సో, ఈయన సంగమేశ్వర్ మీదుగా వెళ్తారనమాట. వెళ్లి అక్కడ సంభాజీని క్యాప్చర్ చేస్తారు. మళ్ళీ ఆ సంభాజీని తీసుకొనొచ్చి ఔరంగజేబ్ కోర్ట్‌లో ప్రెజెంట్ చేశాక ఆయన్ని చంపేస్తారనమాట. రైట్? అలాగే షాహు గురించి కూడా చూద్దాము. షాహు వన్, ద 5th Chhatrapati of the Maratha Empire, established by his grandfather Shivaji. He was born into the Bhonsle family and was the son of Sambhaji and Yesubai. So, ఈ షాహు వన్, he was the son of Sambhaji and Yesubai and he was the grandson of Shivaji. ఈయన 5th ఛత్రపతి అనమాట మరాఠా ఎంపైర్‌కి. Sahaji Raje Bhonsle was a Maratha leader who served as a military lead in the courts of many sultans like Ahmednagar, Golconda and Bijapur, as well as Mughals during the early 17th century. He married Jijabai, the daughter of Lakhuji Rao Yadav. He was the father of Chhatrapati Shivaji Maharaj, the renowned Maratha king. సో, షాహాజీ రాజే ఆర్ షాహాజీ బోన్స్లే అంటాము. ఈయన ఒక మరాఠా లీడర్ అనమాట. సో, అప్పట్లో ఉండేటువంటి సుల్తనేట్స్, సో బిజాపూర్ సుల్తనేట్స్, గోల్కొండ సుల్తనేట్, అహ్మద్‌నగర్ సుల్తాన్స్‌కి ఈయన మిలిటరీ లీడర్ లైక్ ఒక కమాండర్ లాగా వర్క్ చేసేవాళ్ళనమాట. సో, ఈయన వీళ్ళ కొడుకే ఛత్రపతి శివాజీ. శివాజీ వాళ్ళ పేరెంట్స్ గురించి కూడా క్వెషన్స్ వస్తాయి. హూ వాస్ ది ఫాదర్ ఆఫ్ శివాజీ అని. షాహాజీ బోన్స్లే వాస్ ది ఫాదర్ ఆఫ్ శివాజీ అండ్ హూ వాస్ ది మదర్ ఆఫ్ శివాజీ? జీజాబాయి వాస్ ది మదర్ ఆఫ్ శివాజీ. రైట్? నెక్స్ట్ క్వెషన్. మ్యాచ్ ది ఫాలోయింగ్. బుద్ధిజం, కృష్ణదేవరాయ, అక్బర్, శివాజీ. నవరత్నాస్, అష్టాంగ మార్గ, అష్టప్రధాన్, అష్టదిగ్గజాస్. సో, ది కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఫస్ట్ వన్. అష్టాంగ మార్గ అనేది ఇట్ ఇస్ ఎ టీచింగ్ ఇన్ బుద్ధిజం రిలీజియన్. రైట్? అలాగే కృష్ణదేవరాయ కోర్ట్‌లో ఉండే వాళ్ళనే అష్టదిగ్గజాస్ అంటారు. రైట్? అండ్ నవరత్నాస్ అక్బర్ కోర్ట్‌లో ఉండేవాళ్ళని నవరత్నాస్ అంటాము. అండ్ అష్టప్రధాన్స్, they were the court ministers in Shivaji's court. Right? Coming to the smart learning corner, Ashtanga Marga or the Eightfold Path is a Buddhist teaching that leads to release from suffering. So, ఈ అష్టాంగ మార్గ మీన్స్ నథింగ్ బట్ దీన్ని ఎయిట్-ఫోల్డ్ పాత్ అంటాము. సో, ఇట్ వాస్ ఎ బుద్ధిస్ట్ టీచింగ్ అనమాట. సో, ఈ ఎయిట్-ఫోల్డ్ పాత్ మనం గాని ఫాలో అయితే మనం ఖచ్చితంగా దుఃఖం నుంచి, బాధల నుంచి విముక్తి పొంది మోక్ష మార్గాన్ని చేరగలమని చెప్పి బుద్ధుడు ఇచ్చినటువంటి టీచింగ్ అనమాట ఇది. Next, the Ashtadiggajs were 8 Telugu poets and scholars in the court of Emperor Krishnadevaraya. He was the third ruler of Tuluva dynasty. He was an emperor of the Vijayanagara Empire from 1509 to 1529. During his reign, Telugu literature and culture reached its peak. The Vijayanagara Empire was ruled by 4 dynasties:
సంగమ, సాళువ, తుళువ, అరవిడు. సో కృష్ణదేవరాయ రాజ్యంలో అతని కోర్టులో ఉండే 8 తెలుగు పోయిట్స్‌నే అష్టదిగ్గజాస్ అంటారు. అండ్ కృష్ణదేవరాయ వచ్చి ఈ బిలాంగ్స్ టు తులువ డైనాసిటీ. హి వాస్ ది థర్డ్ రూలర్ ఆఫ్ తులువ డైనాసిటీ. ఈయన రూల్ చేసిన ఎంపైర్ వచ్చి విజయనగర ఎంపైర్. ఈయన రూలింగ్ పీరియడ్ వచ్చి 1509-1529. సో ఈయన పీరియడ్ లో తెలుగు లిటరేచర్ అనేది చాలా ప్రసిద్ధి చెందిందన్నమాట. రైట్. అండ్ ఈ విజయనగర ఎంపైర్ ని టోటల్ 4 డైనాసిటీస్ రూల్ చేశాయి. సో అవేవంటే సంగమ డైనాసిటీ, సాలువ డైనాసిటీ, తులువ డైనాసిటీ అండ్ అరవిడు డైనాసిటీ. నెక్స్ట్ నవరత్నాస్ గురించి కూడా చూద్దాము. ది నవరత్నాస్ ఆర్ 9 gems were the 9 most learned men in the court of Mughal Emperor Akbar. They were made up of artists, musicians, writers, finance ministers, warriors and poets. సో నవరత్నాస్ ని 9 gems అంటారు. సో వీళ్ళు అక్బర్ యొక్క కోర్టులో ఉండేవాళ్ళు. వీళ్ళు డిఫరెంట్ డిపార్ట్మెంట్ ని హెడ్ చేస్తూ ఉంటారు అనమాట. లైక్ కొంతమంది సో ఆర్ట్ అండ్ లిటరేచర్ కి ఒక హెడ్ ఉంటారు. అలాగే ఆర్మీకి సంబంధించి చూసుకోవడానికి ఒక హెడ్, ఫినాన్స్ మినిస్టర్స్, పోయెట్స్ సంబంధించి, లిటరరీ సంబంధించి. సో వీళ్ళు డిఫరెంట్ ఫీల్డ్ కి సంబంధించిన వాళ్ళు అనమాట. వీళ్ళని నవరత్నాస్ అంటారు అనమాట. దే ఆర్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ మొఘల్ ఎంపరర్ అక్బర్. అలాగే అష్టప్రధాన్ గురించి కూడా చూద్దాము. ది అష్టప్రధాన్ వేర్ ఏ కౌన్సిల్ ఆఫ్ 8 మినిస్టర్స్ హూ అడ్మినిస్టర్డ్ ది మరాఠా ఎంపైర్. ది మరాఠా లీడర్ శివాజీ ఎస్టాబ్లిష్డ్ ది కౌన్సిల్ ఇన్ 1674. సో మరాఠా రాజ్యంలో శివాజీ కోర్టులో ఉండే కౌన్సిల్ ఆఫ్ 8 మినిస్టర్స్ ని అష్టప్రధాన్స్ అంటారు అనమాట. సో ఇందులో ఒక్కొక్క మినిస్టర్ ఒక్కొక్క ఫీల్డ్ ని చూసుకుంటూ ఉంటారు అనమాట ఫర్ అడ్మినిస్ట్రేషన్ పర్పసెస్. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ వాస్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ పండిత్ రావ్ ఇన్ శివాజీస్ అష్టప్రధాన్? Correspondence, military, charities, tax collection. The correct answer is charities. Coming to the smart learning corner, in the Ashtapradhan, the Pandit Rao was responsible for charity and religious affairs. The Pandit Rao was also known as the High Priest. He managed internal religious matters and promoted learning. సో శివాజీ యొక్క కోర్టులో అష్టప్రధాన్స్ అన్నాము. అష్టప్రధాన్స్ నథింగ్ బట్ కౌన్సిల్ ఆఫ్ 8 మినిస్టర్స్ ని అష్టప్రధాన్ అంటాము. సో అందులో ఒక మినిస్టర్ ఒక పోస్టే పండిత్ రావు అనమాట. సో ఈయన వచ్చి చారిటీకి సంబంధించి అలాగే రిలీజియస్ సంబంధించిన అఫైర్స్ గురించి చూసుకోవడానికి ఈ పోస్ట్ అనమాట. సో ఈయన్ని హై ప్రీస్ట్ అని కూడా అంటారు. రైట్. ది అష్టప్రధాన్ లిటరలీ మోడర్న్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వేర్ 8 మినిస్టర్స్ ఇన్ శివాజీస్ క్యాబినెట్. రైట్. సో ఈ అష్టప్రధాన్స్ నథింగ్ బట్ మనకు మోడర్న్ డేలో ఒక స్టేట్ గవర్నమెంట్ గానీ, అలాగే ఒక సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటే అందులో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారనమాట. రైట్. ఫర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది స్టేట్ అనమాట. సో ఇది ఈక్వాలెంట్ టు టుడేస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనమాట. సో ఈ మినిస్టర్స్ యొక్క డ్యూటీస్ అండ్ వాళ్ళ పోస్ట్ ఒక పేరు అనేది ఎలా ఉండదో వాటి గురించి కూడా చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేష్వా ఆర్ పం ప్రధాన్ అంటారు. సో ఈయనే ప్రైమ్ మినిస్టర్ అనమాట. రైట్. సెకండ్ వన్ అమాత్య ఆర్ మజుందార్ అంటారు. ఈయన్ని ఫైనాన్స్ మినిస్టర్ అంటారు. రైట్. అండ్ థర్డ్ వన్ సెక్రటరీ హూ ప్రిపేర్ రాయల్ ఎడిక్ట్స్. సో ఇతన్నే సచివ్ ఆర్ సురునవీస్ అంటారు. అండ్ ఫోర్త్ వన్ ఇంటీరియర్ మినిస్టర్ మేనేజింగ్ ఇంటర్నల్ అఫైర్స్ ఎస్పెషల్లీ ఇంటెలిజెన్స్ అండ్ ఎస్పియోనేజ్. సో నిఘా వర్గం సంబంధించి డిఫెన్స్ సంబంధించి చూసుకునే ఒక మినిస్టర్ ని వక్యా నవీస్ అంటారు శివాజీ అష్టప్రధాన్ లో. అండ్ నెక్స్ట్ వన్ సర్ ఈ నౌబత్ ఆర్ సేనాపతి. సో కమాండర్ ఇన్ చీఫ్ ని సర్ ఈ నౌబత్ ఆర్ సేనాపతి అంటారు. అండ్ నెక్స్ట్ వన్ ఫారిన్ మినిస్టర్ ని సమంత్ ఆర్ దబీర్ అంటారు. అండ్ సెవెంత్ వన్ న్యాయాధీష్, చీఫ్ జస్టిస్ ని న్యాయాధీష్ అంటారు. అండ్ ది ఎయిత్ వన్ ఇస్ పండిత్ రావ్. హీ వాజ్ ఆల్సో నోన్ యాజ్ హై ప్రీస్ట్. రైట్. సో ఈ 8 కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ని మనము అష్టప్రధాన్ అంటారు అనమాట. సో దే వేర్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ శివాజీ హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ మరాఠా ఎంపైర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. హూ ట్రై టు అబ్టైన్ ఫర్మాన్ ఫ్రమ్ అక్బర్ టు ట్రేడ్ ఇన్ గుజరాత్? డూప్లెక్స్, అల్మేడా, జాన్ మిల్డెన్ హాల్, రాల్ఫ్ ఫిచ్. ది కరెక్ట్ ఆన్సర్ is John Milden Hall. Coming to the smart learning corner, John Milden Hall, an ambassador of Queen Elizabeth, visited Akbar's court twice between 1599 and 1606. He tried to obtain a farman for trade in Gujarat, but Akbar denied. సో ఈ జాన్ మిల్డెన్ హెల్ అనే ఒక అతను, ఈయన వచ్చి క్వీన్ ఎలిజబెత్ కి అంబాసిడర్. రైట్. సో ఈయన ఏంటంటే అక్బర్ కోర్ట్ లో 2 సార్లు విజిట్ చేశారు. 1599 అండ్ 1606 మధ్యలో విజిట్ చేశారు ఫర్మాన్ కోసం. ఫర్మాన్ మీన్స్ నథింగ్ బట్ మొఘల్ ఎంపరర్స్ ఇచ్చే పర్మిషన్ ని ఫర్మాన్ అంటారు. బట్ అక్బర్ ఏంటంటే వీళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదనమాట. సో దట్స్ వై హీ డెనైడ్ అనమాట. రైట్. అండ్ ఫర్మాన్ మీన్స్ చెప్తున్నాం కదా, ఇట్ వాజ్ రాయల్ ఎడిక్ట్ ఆర్ ఆర్డర్ ఇష్యూడ్ బై మొఘల్ ఎంపరర్. సో ఈ ఫర్మాన్స్ బ్రిటిషర్స్ ఎవరెవరి దగ్గర పొందారో వాటి గురించి కూడా చూద్దాము.
Mughal Emperor Aurangzeb issued a farman in 1691 granting the East India Company the right to trade duty-free in Bengal. సో మొఘల్ ఎంపరర్ ఔరంగజేబ్ 1691లో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి ట్యాక్స్ ఫ్రీ మీన్స్ ట్యాక్స్ కట్టకుండా వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి అనుమతిచ్చాడనమాట ఇన్ బెంగాల్, రైట్. అండ్ అలాగే 1717లో ఎంపరర్ ఫర్రూక్ సియార్ ఈయన కూడా ఒక ఫర్మాన్ ఇచ్చాడు. సో దానివల్ల ఏంటంటే గుజరాత్ అండ్ డెక్కన్ రీజియన్స్ లో కూడా వీళ్ళకి ట్యాక్స్ కన్సెషన్స్ అనేవి ప్రొవైడ్ చేశారనమాట. నెక్స్ట్ డూప్లెక్స్ గురించి కూడా చూద్దాము. జోసెఫ్ ఫ్రాంకోయిస్ డూప్లెక్స్ was the Governor General of the French East India Company in India from 1742 to 1754. Dupleix was a rival of Robert Clive. సో లైక్ బ్రిటిషర్స్ కి ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా మన ఇండియాకి ఎలా ఎంటర్ అయ్యారో, ఫ్రెంచ్ కూడా వాళ్ళు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఎస్టాబ్లిష్ చేసుకుని ఇండియాలోకి ఎంటర్ అయ్యారు ఫర్ ట్రేడ్ పర్పస్ అనమాట. సో ఈ ఫ్రాంకోయిస్ డూప్లెక్స్ అనే అతను ఈ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గవర్నర్ జనరల్ అనమాట. సో ఈ టైం పీరియడ్ లోనే డూప్లెక్స్ కి రైవల్ ఎవరంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి రాబర్ట్ క్లైవ్ అనమాట. The British defeated the French in the Battle of Vandy Wash in 1760. The Treaty of Paris was signed in 1763. బ్రిటిషర్స్ కి ఫ్రెంచ్ కి మధ్య జరిగిన బ్యాటిల్ ఆఫ్ వండీ వాష్ అంటారు. సో ఈ బ్యాటిల్ తో ఏంటంటే ఫ్రెంచ్ ఇండియాలో వాళ్ళ పవర్ ని పూర్తి కోల్పోయారనమాట. బ్రిటిషర్స్ వాళ్ళ పవర్ ని ఇంకా చాలా ఇంప్రూవ్ చేసుకున్నారనమాట ఈ బ్యాటిల్ ద్వారా. సో ఈ బ్యాటిల్ అయిపోయిన తర్వాత ఫ్రెంచ్ కి బ్రిటిష్ కి మధ్య ఒక ట్రీటీ జరిగింది, దట్ ఈస్ కాల్డ్ ట్రీటీ ఆఫ్ ప్యారిస్, అండ్ ఇట్ వాస్ సైన్డ్ ఇన్ 1763. సో మనకు ముఖ్యంగా ఈ మెడివల్ హిస్టరీలో చాలా బ్యాటిల్స్ జరిగాయి. సో ఈ బ్యాటిల్స్ నేమ్స్ అండ్ అలాగే ఈ బ్యాటిల్స్ ఎవరి మధ్య జరిగింది, ఏ ఇయర్లో జరిగింది, ఈ బ్యాటిల్లో ఎవరు గెలిచారు, అండ్ ఈ బ్యాటిల్ అయ్యాక వీళ్ళు ఏం ట్రీటీ చేసుకున్నారు. ట్రీటీ మీన్స్ సంధి అనమాట. సో బ్యాటిల్స్ మీద ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ క్వశ్చన్, డ్యూరింగ్ హూస్ రెయిన్ ది ఇజారా సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ వాస్ ఇంట్రడ్యూస్డ్? వారెన్ హ్యాస్టింగ్స్, అక్బర్, లార్డ్ కార్న్వాలిస్, జహందర్ షా. The correct answer is Jahandar Shah. Coming to the smart learning, Ijara system or revenue farming system was introduced during the reign of Mughal Emperor Jahandar Shah. Zulfikar Khan, who was one of his powerful nobles, introduced the Ijara system. సో ఈ ఇజారా సిస్టమ్ ని రెవెన్యూ ఫార్మింగ్ సిస్టమ్ అంటారు. ఇది ఎవరి టైం పీరియడ్ లో దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారంటే ఇండియాలో జహందర్ షా, హూ ఈజ్ ఏ మొఘల్ ఎంపరర్ అనమాట. సో ఈయన టైం పీరియడ్ లో ఈ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేశారు. దీన్ని ఇంట్రొడ్యూస్ చేసిన వ్యక్తి ఎవరంటే జుల్ఫికర్ ఖాన్ అనమాట. హీ వాజ్ వన్ ఆఫ్ ది పవర్ఫుల్ నోబుల్. నోబుల్ మీన్స్ రాజు తర్వాత స్థానం ఉంటుంది కదా, లైక్ మినిస్టర్స్ అంటారు కదా, సో వాళ్ళని నోబుల్స్ అని పిలిచేవాళ్ళు. ఈ జుల్ఫికర్ ఖాన్ అనే అతను ఈ సిస్టమ్ ని ఇంట్రొడ్యూస్ చేశారనమాట, రైట్. ఈ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. డ్యూరింగ్ హూస్ రెయిన్ అని అడుగుతారు, అండ్ అలాగే హూ ఇంట్రొడ్యూస్ అని అడుగుతారు అనమాట. డ్యూరింగ్ హూస్ రెయిన్ ద ఇజారా సిస్టమ్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ అంటే డ్యూరింగ్ ది రెయిన్ ఆఫ్ జహాందర్ షా, అండ్ హూ ఇంట్రొడ్యూస్డ్ ది ఇజారా సిస్టమ్ అంటే జుల్ఫికర్ ఖాన్, రైట్. Under Ijara system, the government began to contract with the revenue farmers and middlemen to pay the government a fixed amount of money, while they were free to collect tax whatever they could from the peasant. This led to increased oppression of the peasants. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇజారా సిస్టమ్ అంటే ఏంటంటే గవర్నమెంట్ సో మధ్యవర్తిని తీసుకుని వచ్చి బిడ్డింగ్ చేస్తుంది అనమాట. పలానా ఒక ఏరియాని ఇచ్చేసి సో వీళ్ళు కంపల్సరీ ఒక ఫిక్స్డ్ ట్యాక్స్ ని పే చేయాల్సి వస్తుంది అనమాట గవర్నమెంట్ కి. లైక్ గవర్నమెంట్ అంటే మొఘల్ ఎంపరర్ కి పే చేయాల్సి వస్తుంది. సో పే చేస్తే వాళ్ళకి ఆ ల్యాండ్ లో ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళకి రైట్స్ వస్తాయి అనమాట. సో అది అటెండ్ చేసిన తర్వాత ఈ బిడ్డర్స్ ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చిన ట్యాక్స్ అనేది వాళ్ళు ఫార్మర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు, రైట్. సో ఈ సిస్టమ్ వల్ల ఏంటంటే అప్పట్లో పీజెంట్స్ రైతులు దీని మీద చాలా వ్యతిరేకత చూపించారనమాట, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ కేమ్ టు ఇండియా ఫస్ట్? ఐరికూట్, విలియం హాకిన్స్, తావర్నియర్, రాల్ఫ్ ఫిచ్. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ రాల్ఫ్ ఫిచ్. Coming to smart learning corner, Ralph Fitch, an English merchant and traveler, came to India in 1583. He traveled to India on the ship the Tiger with a letter from Queen Elizabeth I. The letter requested the safety of Englishmen's travel and trade. సో హూ ఇస్ రాల్ఫ్ ఫిచ్ అంటే ఈయన ఒక బ్రిటిష్ మర్చెంట్ అనమాట అండ్ ట్రావెలర్. ఈయన ఇండియాకి 1583లో వచ్చారు. హీ వాజ్ సెంట్ బై క్వీన్ ఎలిజబెత్. సో వై బికాస్ హీ వాజ్ సెంట్ అంటే సో ఇంగ్లీష్ మెన్ ట్రావెల్ చేయడానికి వాళ్ళ సేఫ్టీ కోసం మాట్లాడడానికి ఒప్పందం కూర్చుకోవడానికి ఇతను వచ్చాడు అనమాట ఇండియాకి, రైట్. అండ్ మిగిలిన వాళ్ళ గురించి కూడా చూద్దాము. కెప్టెన్ విలియం హాకిన్స్ అరైవ్డ్ ఇన్ ఇండియా ఆన్ August 24, 1608 యాజ్ ది కమాండర్ ఆఫ్ హెక్టార్, ది ఫస్ట్ షిప్ ఆఫ్ ది కంపెనీ టు యాంకర్ ఎట్ Surat. In 1609, he pleaded Mughal Emperor Jahangir for permission to build a factory at Surat, and Jahangir granted a farman. సో కెప్టెన్ విలియం హాకిన్స్ ఏంటంటే ఈయన వచ్చి 1608లో వచ్చారు, రైట్.
సో ఈయన అప్పట్లో ముగ్గురు ఎంప్లాయ్ ఎవరంటే జహాంగీర్ అనమాట. ఈయన దగ్గర ఒక పర్మిషన్ తీసుకున్నారు సూరత్‌లో ఫ్యాక్టరీని బిల్డ్ చేయడానికి. అండ్ దీనికి జహాంగీర్ కూడా ఒప్పుకొని వాళ్ళకి ఆర్డర్ పాస్ చేశాడు. రైట్. నెక్స్ట్ జీన్ బాప్టిస్ట్ టావర్నియర్, French traveler and gem trader, visited India between 1638 and 1643. He traveled to India during the Mughal period and visited the court of Emperor Shah Jahan. He wrote the book Travels in India. ఈ టావర్నీర్ ఎవరంటే ఈ వాజ్ ఎ ఫ్రెంచ్ ట్రావెలర్ అండ్ వజ్రాల వ్యాపారి అనమాట. ఈయన ఇండియాని విజిట్ చేసింది 1638 అండ్ 1643 మధ్యలో విజిట్ చేశారు. ఈయన విజిట్ చేసినప్పుడు ముఘల్ ఎంపరర్ ఎవరంటే షాజహాన్. సో ఈయన ఇండియాలో చేసిన ట్రావెల్స్ మీద ఒక బుక్ రాశారు. దట్ ఈస్ కాల్డ్ ట్రావెల్స్ ఇన్ ఇండియా. నెక్స్ట్ సర్ ఐరికోట్ arrived in India in October 1759. He was the commander of the East India Company forces in Bengal and commander-in-chief of the British forces in India during the 7 years war. సో ఈ ఐరికోట్ ఏంటంటే హీ వాజ్ ఎ కమాండర్ అనమాట ఈస్ట్ ఇండియా కంపెనీకి. బెంగాల్లోని ఈస్ట్ ఇండియా కంపెనీకి ఈయన కమాండర్గా వర్క్ చేశారు. అండ్ అలాగే బ్రిటిష్ ఫోర్సెస్కి కమాండర్ ఇన్ చీఫ్గా కూడా వర్క్ చేశారు. సో కమాండర్కి కమాండర్ ఇన్ చీఫ్ అంటే కమాండర్ మీన్స్ ఏంటంటే సైన్యాధ్యక్షుడు అంటాము. లైక్ ఒక పర్టికులర్ ఫోర్స్కి మాత్రం ఆయన హెడ్గా ఉంటారు. అండ్ అలాగే కమాండర్ ఇన్ చీఫ్ అంటే సర్వ సైన్యాధ్యక్షుడు అంటాము కదా. రైట్. సో అంటే అన్ని ఫోర్సెస్ కలిపి ఆయన హెడ్గా ఉంటారు అనమాట. రైట్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కమాండర్ అండ్ కమాండర్ ఇన్ చీఫ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ యూరోపియన్ కంపెనీ అబ్టైన్డ్ ఏ ఫర్మాన్ బై క్యూరింగ్ ద డిసీజ్ ఆఫ్ ఏ ముఘల్ ఎంపరర్? పోర్చుగీస్, బ్రిటిష్, డచ్, ఫ్రెంచ్. The correct answer is British. Coming to the smart learning corner, in 1717, Farrukhsiyar issued a farman giving the British East India Company the right to reside and trade in the Mughal Empire. They were allowed to trade freely except for a yearly payment of 3,000 rupees in gratitude for William Hamilton, a surgeon associated with the company curing Farrukhsiyar of a disease. సో 1717లో ముఘల్ ఎంపరర్ అయినటువంటి ఫరూఖ్సియర్ ఈయన ఒక ఫర్మన్ మీన్స్ ఈయన ఒక ఆర్డర్ పాస్ చేశారు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి. వాళ్ళు ముఘల్ ఎంపైర్లో ఉండడానికి అలాగే ట్రేడ్ చేసుకోవడానికి వాళ్ళకి రైట్ అనేది ఈయన కల్పించారనమాట. సో ఒక కండిషన్ మీద, దట్ ఈస్ ఇయర్లీ వాళ్ళు 3,000 రూపీస్ పే చేస్తే వాళ్ళు ఫ్రీగా ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట ముఘల్ ఎంపైర్లో. వై బికాస్ ఈ ఫర్మన్ ఎందుకు ఇచ్చారంటే విలియం హ్యామిల్టన్ అనే ఒక సర్జన్, సో ఈయన ఈస్ట్ ఇండియా కంపెనీకి వర్క్ చేసేవాడు. ఈయన ఫరూఖ్సియర్కి ఉండే ఒక డిసీజ్ని క్యూర్ చేశాడు అనమాట. సో దట్స్ వై దాని కృతజ్ఞతగా ఈయన ఈ ఫర్మాన్ని ఇష్యూ చేశాడు అనమాట బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి. ది ఆర్డర్ ఆఫ్ యూరోపియన్ కంట్రీస్ అరైవల్ ఇన్ ఇండియా ఈజ్ యాజ్ ఫాలో. సో మన ఇండియాకి చాలా యూరోపియన్ కంట్రీస్ వచ్చాయి. అందులో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాటి ఆర్డర్ అనేది చూద్దాము. రైట్. సో మొట్టమొదటిగా వచ్చింది ఎవరంటే పోర్చుగీస్, 1498లో వచ్చారు. అండ్ సెకండ్ వచ్చి బ్రిటిష్, వీళ్ళు 1600లో వచ్చారు. థర్డ్ డచ్. డచ్ మీన్స్ నథింగ్ బట్ పీపుల్ ఆఫ్ నెదర్లాండ్స్ ని డచ్ అంటారు. వీళ్ళు 1602లో ఇండియాలో ప్రవేశించారు. అండ్ ఫోర్త్ వన్ డానిష్ పీపుల్. సో పీపుల్ ఆఫ్ డెన్మార్క్ ని డానిష్ అంటారు. వీళ్ళు 1660లో ఇండియాలో అరైవ్ అయ్యారు. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చి ఫ్రెంచ్. వీళ్ళు 1664లో ఇండియాకి వచ్చారు. అండ్ సిక్స్త్ వన్ వచ్చి స్వెడిష్. సో పీపుల్ ఆఫ్ స్వీడన్ ని స్వెడిష్ అంటారు. వీళ్ళు 1731లో ఇండియాకి వచ్చారు. సో లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ ఔరంగజేబ్, which of the following Mughal emperor abolished jizya tax for the first time? Bahadur Shah, Farrukhsiyar, Shah Alam, Jahandar Shah. The correct answer is Jahandar Shah. Coming to the smart learning corner, after the death of Aurangzeb, Jahandar Shah abolished jizya tax. Jizya was abolished by Mughal ruler Akbar in 16th century, but was reintroduced by Aurangzeb in 17th century. సో ఔరంగజేబ్ చనిపోయాక మొఘల్ ఎంపరర్ అయినటువంటి జహాందర్ షా ఈ అబాలిష్డ్ జజియా ట్యాక్స్ అనమాట. జజియా ట్యాక్స్ మీన్స్ మనం డిస్కస్ చేసుకున్నాము. ఇట్ ఇస్ ఏ ట్యాక్స్ లెవీడ్ ఆన్ నాన్ ముస్లిమ్స్ అనమాట. సో నాన్ ముస్లిమ్స్ మీద వేసే ట్యాక్సెస్ ని జజియా ట్యాక్స్ అంటారు. సో దీన్ని ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత అబాలిష్ చేసిన ఎంపరర్ ఎవరంటే జహాందర్ షా. అండ్ అలాగే అక్బర్ కూడా 16th సెంచరీలో ఈ జజియా ట్యాక్స్ ని అబాలిష్ చేశారు. బట్ అక్బర్ తర్వాత ఔరంగజేబ్ వచ్చినప్పుడు సో ఈయన టైం పీరియడ్ లో మళ్ళీ ఈ ట్యాక్స్ ని ఇంట్రొడ్యూస్ చేశారనమాట. నెక్స్ట్ రిమైనింగ్ ఎంపరర్స్ గురించి కూడా చూద్దాము. బహదూర్ షా వన్, ఆల్సో నోన్ యాజ్ షా ఆలం వన్, సన్ ఆఫ్ ఔరంగజేబ్, వాజ్ ది 8th ముఘల్ ఎంపరర్ who ruled from 1707 until his death in 1712. సో బహదూర్ షానే షా ఆలం వన్ అని కూడా అంటారు. హీ వాజ్ సన్ ఆఫ్ ఔరంగజేబ్. హీ వాజ్ ది 8th ముఘల్ ఎంపరర్. రైట్. నెక్స్ట్ జహాందర్ షా. Jahandar Shah was the 9th Mughal emperor who ruled from 1712 to 1713. During his reign, Ijara system was introduced. So
1712 నుంచి 1713 ఆల్మోస్ట్ 1 ఇయర్ పీరియడ్ వరకు రూల్ చేశారు జహాంగీర్ షా. ఈయన 9th మొఘల్ ఎంపరర్. ఈయన పీరియడ్ లోనే ఇజారా సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ ఫర్రూక్ సియార్ వాజ్ ది 10th మొఘల్ ఎంపరర్. హీ రూల్డ్ ఫ్రమ్ 1713 to 1719. He was the son of Azimush Khan and the grandson of Bahadur Shah I. His Farman 1717 granted access to the English East India Company, allowing them tax-free monopoly trade. సో ఫర్రూక్ సియార్ వచ్చి 10th మొఘల్ ఎంపరర్. ఈయన రూలింగ్ పీరియడ్ వచ్చి 1713 to 1719. ఈయన 1717 లో ఒక ఫర్మాన్ ఇష్యూ చేశారు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి. సో ఆ ఫర్మాన్ ద్వారా ఏంటంటే బ్రిటిషర్స్ ట్యాక్స్ కట్టకుండా మొఘల్ ఎంపైర్ లో ఫ్రీగా వాళ్ళు ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ షా ఆలం II వాజ్ ది 16th మొఘల్ ఎంపరర్ ఆఫ్ ఇండియా. హీ రూల్డ్ ఫ్రమ్ 1759 to 1806. వాజ్ ఆల్సో నోన్ యాజ్ ఆలీ గౌహర్. షా ఆలం II వచ్చి 16th మొఘల్ ఎంపరర్ అండ్ ఈయనకి ఇంకొక పేరు ఉంది, ఈజ్ ఆల్సో కాల్డ్ ఆలీ గౌహర్ అంటారు. అండ్ ది లాస్ట్ మొఘల్ ఎంపరర్ ఎవరంటే బహదూర్ షా II. సో ఈయన్నే బహదూర్ షా జఫర్ అని కూడా అంటారు, రైట్? సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ దిస్ పార్ట్. సో ఈ వీడియోకి పెట్టిన ఎఫర్ట్స్, అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాగే మరింత కంటెంట్ కోసం మన లర్న్ విత్ తిరు సార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద సెట్ చేసుకోండి. సో దట్ మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మిస్ కాకుండా వస్తుంది. అండ్ థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే. సో వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.